ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. కాసేపట్లో కర్నూలు ఎయిర్పోర్టుకు ప్రధాని చేరుకోనున్నారు. ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి శ్రీశైలానికి ప్రధాని వెళ్తారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలు దర్శించుకుంటారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో కర్నూలు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న డ్రోన్ సిటీకి మోదీ శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు 13,000 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొంటారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు, ప్రయోజనాలను వివరిస్తారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీ కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న ఎయిర్పోర్ట్ నుంచి అందిస్తారు. సుంకన్న, భారత ప్రధాని నరేంద్ర మోడీ మరి కాసేపట్లో కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అయితే ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే అంతా కూడా కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఉదయం 8:30 గంటలకే అయితే ఎయిర్పోర్ట్కు చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రధాని కోసం అందరూ కూడా ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ 10 గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత ప్రధానితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అయితే ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపేటకు వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలానికి వెళ్ళి ఉభయ దేవాల్లో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని కూడా దర్శించుకుంటారు. మనం చూడవచ్చు కర్నూలు ఎయిర్పోర్ట్ దగ్గర నేతలంతా కూడా, కూటమి నాయకులంతా కూడా ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏదైతే వెహికల్స్ని కూడా లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అదైతే ఆ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకునేందుకు కూటమి నేతలు కూడా చాలా ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే పల్లెల్లో నుంచి కూడా ప్రజలను ఏదైతే కూటమి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ సభకు కూడా జనాలను కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఓర్వకల్ ఎయిర్పోర్ట్కు రానున్నారు. నేతలంతా కూడా వచ్చి ఇప్పటికే ఏదైతే ఓర్వకల్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుంకన్న. కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలానికి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. తర్వాత ఈ ప్రాసెస్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వెంకట్రావు ఉన్నారు. వెంకట్రావు, శ్రీశైలం ఎన్ని గంటలకు చేరుకుంటారు? శ్రీశైలానికి ప్రధాని మోడీ మరి కాసేపట్లో రాబోతున్నారు. దాదాపు 10:50 సున్నిపెంటలోని ఏదైతే హెలిప్యాడ్కు ఆయన ఏదైతే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన హెలికాప్టర్లో చేరుకుంటారు. ఆ తర్వాత 11:15 ఆయన శ్రీశైలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సేవలైతే ఆయన దాదాపు 50 నిమిషాల పాటు గడపనున్నారు. ప్రముఖ జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠాలు 2 కూడా ఇక్కడే అవతరించాయి. భారతదేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ఇక్కడే శ్రీశైలంలో బ్రహ్మరాంబ దేవితో పాటు ఇటు మల్లికార్జున స్వామి ఇక్కడే అవతరించారు. ఈ నేపథ్యంలో వాళ్ళ సేవలో 50 నిమిషాల పాటు ఇటు ప్రధాని మోడీ గడపనున్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రానికి కూడా ప్రధాని మోడీ వెళ్తారు. అక్కడ 40 నిమిషాల పాటు ఏదైతే స్ఫూర్తి కేంద్రంలో ఉండటంతో పాటు అక్కడే ఉన్న ధ్యాన కేంద్రంలో కూడా ఆయన ధ్యానం చేయబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి ఏదైతే మోడీ కర్నూలులో జరిగే భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నాం, మోడీ రాక్ కోసం అంతా కూడా ఇటు శ్రీశైలంలో ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. గ్యాలరీలు కూడా ఏదైతే మోడీ వస్తున్న ప్రధాన రహదారులన్నిటి కూడా కాషాయ రంగులో నిండిపోయినాయి. ఇటు ఏదైతే శివభక్తులు కూడా మోడీకి స్వాగతం పలికేందుకు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ.